తండ్రి, పరిశుద్ధమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ప్రారంభ దినములో నాయన నీ అమూల్యమైన కృపను మా పట్ల కనపరుస్తూ తరగతులలోనూ తొలి వర్తమానంలోనూ నాయన ఉన్నతమైన నీ మాటలు వినిపించి మమ్మల్ని సిద్ధపరిచిన గొప్ప దేవ, తిరిగి నీ వాక్కులలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళండి. వివేచనను అనుగ్రహించండి. నీ మాటల ఆంతర్యాన్ని గ్రహించగలిగే మనస్సునివ్వండి. నీ మధురమైన మాటలను భద్రపరుచుకునే హృదయాన్ని మాకివ్వండి. ఏకాగ్రత కలిగి నీ యందు లక్ష్యముంచి అనేక సంగతులను మా హృదయంలో ఇవ్వమని కోరు క్రీస్తునామమున నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి ఈ తొలిదినపు సాయంకాలపు సభకు మనల్ని నడిపించిన పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన దైవజనులకును, దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలుపుకుంటూ, మాయలోకంలో మనిషి వెంత బ్రతుకు. దేవుడు ఈ లోకాన్ని కలిగించినప్పుడు మంచిదిగా కలిగించాడు, చాలా మంచిదిగా ఉన్నట్లుగా చూశాడు. ఇక మనిషి గురించి ఆలోచించగలిగితే దేవుడు ఏదెనులో మనిషి జీవితంలో ఒక ఉన్నత స్థితిని ఏదైనా జీవితంలో మనం చూడగలం. కానీ ఈరోజు మనం ఆలోచిస్తున్నప్పుడు లోకంలోనికి మాయ వచ్చింది, మనిషిలోనికి వింత వచ్చింది. మనిషి మనిషిగా ఉన్నట్లుగా కనపడటం లేదు, లోకం లోకంగా ఉన్నట్లుగా కూడా కనబడటం లేదు. లోకానికేమో మాయలోనికి వెళ్ళిపోయింది ఈ లోకం, మనిషి ఏమో ఒక వింత పోకడలోనికి వెళుతున్నట్లుగా మనం చూడగలం. మార్పు మార్పు అంటూ మనిషి పోకడలు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా, జుగుప్సాకరంగా, భీతి గొలిపే విధంగా, మనిషి సాహసాల పేరుతో వింతల పేరుతో చేస్తున్న వికృతమైన చేష్టలు చూసినప్పుడు మనుషులకి ఏమైంది అన్న ఆలోచన రాకమానదు. ఏదో కాలం ముందుకు వెళుతుంది అని అనుకుంటున్నాం, కానీ మానవ జీవితం ముందుకు వెళుతూ వింత పోకడలతో ఈరోజు ఉన్నట్లుగా ప్రతిరోజు మనం చదువుకుంటున్న పేపర్లో ఏదో ఒక మూలన ఈ వింత గొలిపే వార్తలతో పేపరు నిండిపోతూనే ఉంటుంది. దేవుడు ఏం కోరుకున్నాడు? సమాజంలో ఈరోజు మనకేం కనపడుతుంది? ఈ లోకాన్ని కలిగించినప్పుడు, ఈ లోకంలోనికి తన పిల్లలుగా మనల్ని ఈ భూమి మీదకి పంపుతున్నప్పుడు దేవుడు ఎంత ఉన్నతమైన ఆలోచనతో ఉన్నాడో మనకు అర్థమైతే, దేవుడు ఇలా ఉండాలని కోరుకోలేదు. లోకాన్ని కావచ్చు, ఆ లోకంలో ఉంటున్న మనల్ని కావచ్చు, దేవుడు అనుకుంటున్నది ఇలా ఉండాలని మాత్రము కాదు. ప్రియమైన వారలారా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనం మన పిల్లల గురించి ఎంత ఉన్నతంగా ఆలోచిస్తామో అంతకంటే ఉన్నతంగా దేవుడు మన గురించి ఆలోచించాడు. ఆయన ఎంత ఉన్నతంగా ఆలోచించాడు అంటే, ఈరోజు బ్రతుకుతున్న ఈ ప్రకృతిలోనికి వెళ్ళి తొంగి చూస్తే, ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఈ నేల మీద బ్రతుకుతున్నామంటే, ఈ నేలలో ఎంత సంపద ఉంటే ఇన్ని తరాలు బ్రతుకుతున్నాయి. ఇన్ని తరాలు. ఇప్పటికే ప్రపంచ జనాభా సుమారు 800 కోట్ల మంది ఉంటే, ఆదాము మొదలుకొని 800 కోట్ల మంది వరకు
మరణించిన వారు ఇప్పుడు బ్రతికున్న వారు బ్రతకగలుగుతున్నారు అంటే ఎంత సంపదను ఈ ప్రకృతిలో దేవుడు పెట్టి ఉండాలి. అంటే ఆయన ఎంత ఆలోచించి ఉండాలి. లేదంటే ఆదాము కాలంలోనే ఇదిగో ప్రకృతిలో ఈ వనరులు లేవు అనే స్థితికి మనం రావాలి. 5 రోజుల సెమినార్ను 10 రోజులకు మార్చుకుంటే మన బడ్జెట్ సరిపోదు. 20 రోజులకు మార్చుకుంటే మన వల్ల కాదు. కానీ ఆదామును గురించి ఆలోచించేటప్పుడు దేవుడు రాబోతున్న మనందరిని గురించి ఆలోచించి ఈ ప్రకృతిని కలిగిస్తున్నాడు అంటే ఎంత దూరం ఆలోచిస్తున్నాడు ఆయన. ఎన్ని వందల కోట్ల మంది పిల్లలైనా బ్రతకగలిగే అంత సంపదను ఈ ప్రకృతిలో దేవుడు పెడుతున్నాడు అంటే ఎంత ఆశ్చర్యము. షోలాపూర్ నుంచి ఈ మీటింగ్కి మేము వచ్చాం. షోలాపూర్లో చివరి రోజు అక్కడ థర్మల్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఒక డిఎం గారు వచ్చారు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఈ పవర్ జనరేషన్ కొరకు కోల్ ఉపయోగిస్తున్నారు కదా, బొగ్గును ఉపయోగిస్తున్నారు కదా, ఒకవేళ ఈ బొగ్గు అయిపోతే పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను. ఎందుకంటే ఈ భూమిని త్రవ్వుతున్నది నిన్నటి నుంచి కాదు, మొన్నటి నుంచి కాదు, కొన్ని వందల సంవత్సరాల నుండి. మరి ఈ బొగ్గు అయిపోతే పరిస్థితి ఏంటి అన్నప్పుడు చిన్నగా చిరునవ్వు నవ్వి ఆయన ఏమంటున్నాడు అంటే, ఒకవేళ ఈ బొగ్గు అయిపోతుంది అని మనం అనుకుంటున్నాం, అలానే బొగ్గు మరలా ఏర్పడదు, ఉన్నదాన్నే త్రవ్వి మనం తీసుకుంటున్నాం, మరలా అది ఏర్పడదు. కానీ ఇంకా కొన్ని వందల సంవత్సరాలకు సరిపడేంత బొగ్గు నిలువలు భూమిలో ఉన్నాయి అన్నాడు. ఇంకా ఎన్ని సంవత్సరాలకి? కొన్ని వందల సంవత్సరాలకు సరిపోయే బొగ్గు నిలువలు ఉన్నాయి. ఇప్పటి వరకు వాడినదంతా ఇంకా భూమిలో ఉన్నదంతా అని ఆలోచించగలిగితే దేవుడు ఎంత సంపదను భూమిలో పెట్టాడు. మరలా ఒక ప్రశ్న అడిగాను, కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ బొగ్గు నిల్వలు అయిపోతే ఏం చేస్తారు అన్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నవి. ఇదిగో విండ్ పవర్, సోలార్ పవర్, హైడ్రాలిక్ పవర్, నీటి ద్వారా శక్తిని మనం ఉత్పత్తి చేయొచ్చు, గాలి ద్వారా శక్తిని మనం ఉత్పత్తి చేయొచ్చు, సూర్యరశ్మి ద్వారా సోలార్ శక్తి ఎనర్జీ మనం ఉత్పత్తి చేయొచ్చు. ఇవి లేకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు. అంటే దేవుడు ఎన్ని తరాలను గురించి ఆలోచించి ఈ ప్రకృతిని కలిగించాడో చూడండి. మన ఇంట్లో ఉన్న సరుకులు నెలకు అయిపోతాయి, మరలా నెల కాగానే మార్కెట్కి వెళ్ళాలి, మళ్ళీ తెచ్చుకోవాలి. మనం పండించుకుంటున్న పంట, ఆ రైస్ 2 సంవత్సరాలకు అయిపోతాయి, మరలా పంట పండించాలి, మరలా మన ఇంటికి తెచ్చుకోవాలి. కానీ ప్రకృతిలో ఉన్న సంపదను ఆలోచిస్తుంటే ఎన్ని తరాలు వెళ్ళిపోయాయి, ఎన్ని లక్షల కోట్ల మంది ఈ నేల మీద బ్రతికారు, ఈ గాలి పీల్చారు, ఈ మట్టి నుంచి పుట్టిన ఆహారాన్ని తీసుకున్నారు అని ఆలోచిస్తే దేవుడు ఈ ప్రకృతిని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాడు అనిపిస్తుంది ప్రేమన వల్ల. దీనికి కాగలిగిన ప్రధానమైన కారణం పుట్టబోతున్న మన గురించి ఒక చక్కటి ఆలోచన, ప్రేమ. కోటాను కోట్ల మంది నా పిల్లలు రాబోతున్నారు, నా పిల్లలకు ఏది తక్కువ కాకూడదు, నా పిల్లలకు ఇది లేదు అనుకోవడానికి వీలు లేదు అని దేవుడు ప్రారంభంలోనే మనం పుట్టక మునిపే మన గురించి ఉన్నతంగా ఆలోచించాడు ప్రేమన వారలారా. కీర్తనల గ్రంథము భక్తుడైన దావీదు దేవుడికి మన పట్ల ఉన్న ఆలోచనల గురించి మాట్లాడుతూ ఒక చక్కటి మాటను వ్రాస్తున్నట్లుగా లేఖనములో మనము చూడగలము. దయచేసి చూడండి ఎంత చక్కటి మాటను రాస్తున్నాడో. 40వ అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి చూడండి. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను
మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించియున్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. మా ఎడల నీకున్న తలంపులు, మా ఎడల నీవు జరిగించిన ఆశ్చర్య క్రియలు అవి చాలా గొప్పది, వివరించాలనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి అన్నాడు. లెక్కకు మించి ఉన్నవి అని ఎందుకంటున్నాడో తెలుసా? లెక్క పెట్టలేనన్ని ఉన్నవి ప్రియమైన వారలారా. ఒకవేళ ఆ లెక్కను కూడా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే కీర్తనల గ్రంథము 139వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయంలో కూడా వ్రాయబడిన మాట చూడగలిగితే 17వ అధ్యాయము 18వ వచనము చూడండి. దేవా, నీ తలంపులు నాకు ఎంతో ప్రియమైనవి, వాటి మొత్తము ఎంత గొప్పది, వాటిని లెక్కించదననుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నది. ఇసుక అని ఏదో ఒక సముద్ర తీరములో ఉంటున్న ఇసుకను గురించి చెప్పటం లేదు ప్రియమైన వారలారా, భూమి మీద ఉంటున్న ఇసుకను గురించి చెబుతున్నాడు. నేలల్లో కూడా రకాలున్నవి, ఇసుక నేలలు కూడా ఉన్నవి. భూమి మీద ఉంటున్న ఇసుకనంతటిని చూపిస్తున్నాడు. ఒకవేళ నేను లెక్క పెట్టేదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువైనది. బీచ్కి వెళ్ళినప్పుడు నీ మాట జ్ఞాపకం వస్తుందా? ఆ ఇసుక మీద నడిచేటప్పుడు ఈ మాటలు ఏమైనా జ్ఞాపకం వస్తున్నాయా? మన కాలి కిందన్న ఇసుకని లెక్క పెట్టలేని మనకు సముద్రపు ఒడ్డునున్న ఇసుకే లెక్కకు తేలనంత విస్తారంగా కనపడుతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నాయన, భూమి మీద ఉంటున్న ఇసుక రేణువులను ఒకవేళ నీ టెక్నాలజీతో నువ్వు లెక్కగట్టి సుమారు ఎంత అంటే నీ మీదున్న తలంపులు నాకు అంతకంటే ఎక్కువ, అంతకంటే ఎక్కువ, అంతకంటే ఎక్కువ. అందుకే దేవుని కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించేవారు, మన గురించి ఎక్కువగా ఆలోచించేవారు, దేవుని కంటే ఎక్కువగా మనల్ని పట్టించుకునేవారు, దేవుని కంటే ఎక్కువగా మనల్ని కాపాడేవారు ఎవరు లేరు ప్రియమైన వారలారా. దావీదు గారు అర్థం చేసుకుంటూ, లెక్కలేనన్ని సూచక క్రియలను మహత్కార్యములను మా కొరకు చేసావయ్యా. దేవుడు ఎంత చక్కగా ఈ లోకాన్ని నిర్మించాడో చూడండి. రాబోయే నా పిల్లలకు తరతరాలకు 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 తరగని నిధులను ఈ భూమి మీద, ఈ భూమి లోపల పెట్టి అందమైన ఈ లోకాన్ని కలిగించాడు. ఏదేను తోటంటే ఎంత రమ్యమైనది, ఎంత అందమైనది. ఈరోజు ఒత్తిడి వాతావరణంలో తట్టుకోలేక మానసికమైన ప్రశాంతత కొరకు ఎక్కడికో ఒక చోటికి వెళ్ళి కాసేపు కూర్చుంటే బాగుండు అని పార్కులకి మనం వెళుతున్నాం. ఎందుకు? కాసేపు మానసికమైన ప్రశాంతత కొరకు. కానీ దేవుడు తొలినాళ్ళల్లో కలిగించిన ప్రకృతిని గురించి ఆలోచించగలిగితే ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరత లేదు. ఎందుకంటే మానసికమైన ప్రశాంతతకు, మానవ నివాసానికి యోగ్యమైనదిగా దేవుడు ఈ లోకాన్ని కలిగించాడు ప్రియమైన వారలారా. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 27వ అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి ఈ మాటను చూడగలిగితే 17వ అధ్యాయము, క్షమించండి, 17వ అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి మాట 26, 27 వచనాలను దయచేసి చూడండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి
ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరుచెను. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు, అంటే ఈ లోకాన్ని ఆయన ఎలా కలిగిస్తున్నాడు అంటే నివాస స్థలమొగునట్లుగా అన్ని చోట్ల నా పిల్లలు బ్రతకడానికి అనువైన పరిస్థితులను ఆయన కలిగిస్తున్నాడు. అందుకే బాబేలు గోపురం అప్పుడు అందరినీ చెదరగొట్టాడంటే నా పిల్లలు ఎక్కడైనా బ్రతకగలిగే చక్కటి లోకాన్ని, చక్కటి ప్రకృతిని నేను కలిగించానని అందుకే ఆ రోజు చెదరగొట్టాడు. ప్రేమన వారలారా, ఆయన ఎందుకు చెదరగొడుతున్నాడంటే నా పిల్లలు ఎక్కడైనా బ్రతకగలరు. నేను ఈ ప్రకృతిని అంత అందముగా, అంత చక్కగా నేను కలిగించాను. ఇక ఏదేను తోటను గురించి మాట్లాడితే, తోట అనగానే ఒక స్థలంలో మనం వేసుకునేది అంటాం, కానీ దేవుడు వేసిన ఏదేను ప్రాంతములోని తోటల్లో నదులు ప్రవహిస్తున్నాయి అంటే నదులు ప్రవహించే అంత వైశాల్యము కలిగిందంటే అది ఎంత పెద్దదో, ఎంత బ్రహ్మాండమైనదో ఆలోచించండి. ఎంత గొప్పది. ఒక 4 చెట్లుంటేనే అమ్మయ్య అనుకునే రోజులండి ఇవి. అమ్మయ్య చెట్లున్నాయి అని. కానీ ఏదేను తోట నదులే ప్రవహిస్తున్నాయంటే చాలా సువిశాలమైనది, ఆరోగ్యకరమైనది. అంటే దేవుడు మన గురించి విస్తారమైన ఆలోచనలు కలిగించి ఒక అందమైన ఈ లోకంలో, అందమైన ఈ ప్రకృతిలో, నివాసయోగ్యమైన ఈ భూగోళము మీద మానవ జీవితాన్ని ప్రారంభించాడు ఆదాము గారి ద్వారా. ప్రేమన వారలారా, ప్రారంభంలోనే ఆదికాండము 1వ అధ్యాయము చివరి వచనాన్ని మీరు చూడగలిగితే, ప్రారంభంలోనే ఈ ప్రకృతిని గురించి దేవుడు మాట్లాడుతూ ఒక చక్కటి మాటను సెలవిస్తున్నాడు. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. చాలా మంచిదిగా ఉండెను. ఒకప్పుడు ఈ లోకం చాలా మంచిదిగా ఉండెను. ఓ 50 ఏళ్ళ క్రితం ఏమండి ఇలాంటి పరిస్థితులు లేవండి అంటామన్నాం. ఓ 100 ఏళ్ళ క్రితం, ఓ 200 సంవత్సరాల క్రితం ఇలా వెనక్కి వెళితే ఆదాము ఏదేనులో ఉంటున్న ఆ దినాలను గురించి ఆలోచిస్తే బ్రహ్మాండమైన జీవితం అండి మనిషి జీవితం. ఎంత బ్రహ్మాండమైందంటే ఈ ఉరుకుల పరుకుల జీవితం లేదు కదా. చాలామంది సెమినార్కు ఇంకా రావటంతోనే సిద్ధపడుతూ ఉంటారు. కారణం ఏంటి? పనులు. ఈరోజు వెళితే ఈ పనులు కావు కదా. ఉరుకుల పరుగుల జీవితాలు, అనారోగ్యాలు. ఎవరం బాగుంటున్నామండి? తిండి తినాలంటే భయం వేస్తుంది, తిండి తినాలంటే భయం. పరిస్థితులన్నీ మారిపోయాయి. ఒకరోజు ఏదేనులో ఉరుకుల పరుగుల జీవితం లేదు, ప్రశాంతమైనది. సంపాదన కొరకు ఆరాటం లేదు. కష్ట సుఖాలు అన్న పదాలు రెండు వారి జీవితంలో తేడా తెలియక దేవునితో సాన్నిధ్యాన్ని కలిగి ఉంటూ ఆదామాని పిలవగానే ఆ పిలుపు కోసమే ఎదురు చూసినట్టుగా, ఆ పిలుపు వినగానే నా తండ్రి వచ్చాడన్న ఆనందం, దేవునితో సాన్నిధ్యము, దేవునితో సహవాసం, ఏమండి ఎంత చెప్పినా తరగనిదండి. ఏదేనులో ఆదాము జీవితం ఒక మాటలో చెప్పాలంటే మానవ ప్రారంభం.
మానవ ప్రారంభం. హవ్వమ్మ గారు వంట చేయవలసిన పని లేదు, ఆదాము గారు సంపాదించవలసిన పని లేదు. ఏంటి అంటే ఆనందం, సంతోషం. సంతోషం ఏమండి, తింటే సంతోషం, కట్టుకుంటే సంతోషం, కొనుక్కుంటే సంతోషం అని ఈరోజు అనుకున్నాం. కానీ ఆ రోజు సంతోషం అనేది తింటే కాదు, కట్టుకుంటే కాదు, కొనుక్కుంటే కాదు, దేవునిలో ఉన్న ఆ స్థితిలో ఆదాము అవ్వమ్మలు చాలా ఆనందంగా ఉన్నారు. ప్రేమన వారలారా, చాలా ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషించారు. ఆ ఆనందపు తాలూకు విలువ ఏదేనులో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అయ్యోని బాధపడ్డారంటే ఎంత బ్రహ్మాండంగా ఏదేనులో బ్రతికారో ఆలోచించండి. దేవుడు కలిగించిన ఈ ప్రకృతి చాలా అందమైనదిగా కనపడుతుంది, అవసరాలు తీర్చేదిగా కనపడుతుంది. ఒకవేళ వాడుకుంటే తరిగిపోతుందన్న భయం లేదు, వాడుకుంటే తరిగిపోతుందేమో అన్న భయము లేదు. ఆదాముకు ఒక్కడికే కాదు, ఆదాము మొదలుకొని చివర భూమి మీద పుట్టబోయే వ్యక్తి వరకు దేవుడు ఆలోచించి ఈ ప్రకృతిని సిద్ధపరిచాడంటే ఎంత దూరం ఆలోచించాడండి ఆయన, ఎంత దూరం ఆలోచించాడు. అలాంటి అందమైన లోకం మార్పులకు లోనైంది. అలాంటి అందమైన లోకం ఒక్కసారి అతలాకుతలం అయిపోయింది. అలాంటి ఒక ఆరోగ్యకరమైన పరిస్థితుల మధ్య ఉండే మానవ జీవితం ఒక్కసారి ఒక బాంబు పేలినప్పుడు ఎలా విస్ఫోటనం జరుగుతుందో అలా మారిపోయినట్టుగా ఆ కాలపు పరిస్థితులను ఆలోచించి ఈరోజు లోకాన్ని చూసినప్పుడు ఏమండి, ఏ మాత్రపు ఆ పోలికలు లేని ప్రపంచంలో, లోకంలో మనం బ్రతుకుతున్నామని ఆశ్చర్యపోతాం. ప్రేమన వారలారా, ఏమైందంటారా? లోకంలోనికి మాయ వచ్చింది, ప్రకృతిలో ఉంటున్న మంచిపోయింది. మంచి స్థానంలోనికి ఏమొచ్చింది? మాయ వచ్చింది. దేవుడు కలిగించిన ఈ మంచి లోకము కాస్త ఏమైపోయిందంటే మాయలోకముగా మారిపోయింది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 17-18 వచనాలను దయచేసి చూడండి. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? అందమైన లోకాన్ని కాస్త అడవిగా చేసి కనుల ముందుంటున్న ఈ చక్కటి ప్రకృతిని కంపింపజేసి మంచి లోకాన్ని కాస్త మాయలోకంగా మలిచేశాడు. ప్రియమైన వారలారా, మాయ, అంతా భ్రమ, ఏదో మేలు కలుగుతున్నట్లుగా మనకు అనిపించటం, కానీ ఆ మేలు వెనుక భయంకరమైన పరిస్థితులు దాగి ఉండటం మాయ. వస్తువులను కొనడానికి వెళ్ళినప్పుడు ఆ చిన్న వస్తువును గురించి ఎక్కువగా చెప్పి మనల్ని కొనేటట్టుగా చేసినప్పుడు పర్వాలేదులను కొనుక్కొని ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో ఇదెందుకు కొన్నారండి, ఇది ఎంత పెట్టేశారేంటి, 1000 రూపాయలు, ఇది 200 రూపాయలే అన్నప్పుడు మనం ఎలా మాట్లాడతామంటే వాడు నన్ను మాయ చేశాడు, ఇది దొరకదన్నాడు, ఇది ఒక్కటే ఉందన్నాడు, ఇది మీరు తీసుకోకపోతే ఇదిగో ఇంకెవరైనా తీసుకుంటారన్నారు, దీనివల్ల ఇన్ని ఉపయోగాలు అన్నాడు, గ్యారెంటీ అన్నాడు. మోసపోయానండి, వాడు నన్ను మాయ చేశాడండి అని ఎలా మనం మాట్లాడుతాం చూసారా?
ప్రేమల పేరుతో ఒక అందమైన లోకాన్ని ఇదిగో ముందుగానే వారి కనుల ముందు పెట్టి అమ్మాయికి మాయ మాటలు చెప్పి వాడు మోసం చేశాడని అంటాం. చూసారా మనం? మాయ నేను బాగా చూసుకుంటాను, నీకేంటి, నేను లేనా, కష్టపడతాను, ఇది చేస్తాను, అసలు ఎవరితో సంబంధం లేదు. ఒక మంచి భవిష్యత్తును గురించి ఒక రంగుల కలలను కనుల ముందు పెట్టి వాడు మాయ చేసాడండి, ప్రలోభ పెట్టాడండి. చివరికి ఏం జరిగింది? స్విచ్ ఆఫ్ వచ్చిందండి. పోలీస్ స్టేషన్లో ఈరోజు అమ్మాయిలు ఇస్తున్న కంప్లైంట్, ఎందుకమ్మా అతడి మాట విన్నాడంటే నన్ను మాయ చేశాడండి, నన్ను మాయ చేశాడు. ఇలాంటి మాయ ఈరోజు సమాజంలో మనకు అర్థమవుతుంది కదా. ఉద్యోగాల పేరుతో పలాని దేశంలో నీకు ఉద్యోగం ఉందని చెప్పి ₹1,00,000 నా దగ్గర తీసుకొని ఇదిగో రేపో మాపో నువ్వు వెళుతావని చెప్పాడండి. కానీ లేదు. పోనీ వెళ్ళిన తర్వాత చూస్తేనండి సరి అయిన వీసా లేదు, సరి అయిన ఉద్యోగం లేదు, ఇక్కడ మేము కష్టపడుతున్నామండి. ఒరే ఎందుకురా అంటే నేను మోసపోయినండి, మమ్మల్ని మాయ చేశాడండి, వాడు మాయ చేశాడు. ముంబై ఎయిర్పోర్ట్లో చెప్పిన మాటలు వేరు, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పడుతున్న పరిస్థితులు వేరు. తొలినాళ్లల్లోనే పోలీస్ స్టేషన్కి వెళుతున్నారు ఈరోజు దంపతులు. ఎందుకమ్మంటే ఇదిగో మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు, మోసం చేసి ఏ చెడు అలవాట్లు లేవన్నాడు, ఇదిగో ఏ పరిస్థితుల మధ్య అయినా నేను ఇలా ఉన్నాను, ఇంత చదువుకున్నాడు. తీరా చూసేసరికి అదంతా మోసం, మాయ. మనుషుల మోసం, మనుషుల మాయ మనకు అర్థమవుతుంది కదా. ఇవన్నీ చిన్నవి. అసలు మాయలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నది చిన్నవి. ప్రియమైన వారలారా, లోకాన్నే కంపింపజేయటం అంటే ఏమండి, లోకాన్నే కంపింపజేయటం అంటే అది చిన్న విషయమా? అందమైన లోకాన్ని అడవిగా మలిచి లోకాన్ని కంపింపజేసిన వాడు ఇతడేనా? ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? ఎవరినండి చెరపట్టింది? యెషయా గ్రంథంలో ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? ఒక రాజును గురించి మాట్లాడుతూ దాని వెనుక ఎవరి ఉనికిని కనపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఆలోచించగలిగితే మనిషి గురించి కాదు, ఒక మాయావి గురించి మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారలారా, మనిషి లోకాన్ని ఏం కంపింపజేయగలడు? లోకాన్ని ఏం చేయగలడు? తను ఉన్న ప్రాంతంలో తన ఉనికిని చాటుకోగలడేమో, లోకాన్ని ఏం చేయగలడు? అసలు తాను చెరపట్టిన వారిని అంటే ఎంతమందిని చెరపట్టగలడు? ఒక రాజు ఇంకొక రాజ్యం మీదకి వెళితే ఆ రాజ్యాన్ని చెరపట్టగలడు, లోకంలో ఉన్న వారందరినీ చెరపట్టగలడా? తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? కొద్ది కాలము నివాసం ఉండటానికి ఈ లోకానికి దేవుడు మనల్ని పంపిస్తున్నాడు. శాశ్వతమైన నివాసం పరలోకం. ఆ పరలోకము నుండి కొద్ది కాలం ఈ భూమి మీదికి దేవుడు మనల్ని పంపిస్తున్నాడు. పంపించటంలో కూడా ఎలా పంపిస్తున్నాడో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆదికాండము మొదటి అధ్యాయము దయచేసి చూడండి, మీ చేతిలో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనాన్ని దయచేసి చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 27వ వచనం కూడా చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. మంచి లోకంలో మనిషిని ఎలా తీసుకుని వస్తున్నాడంటే తన స్వరూపము.
తన స్వరూపం. మనం ధరించుకుంటున్న శరీరాలు మన స్వరూపాలు కాదు. ఈ శరీరములో ఉన్నది దేవుని స్వరూపం. శరీరములో ఉన్నది అంటే దేవుడు ఏమనుకున్నాడంటే, నా పిల్లలు నాలా ఉండాలి, నా అంతటోళ్ళు కావాలి, నా పోలికలు కనపడాలి, నా స్వరూపము కనపడాలి. చూసారా ప్రియమైన వారలారా, మన గర్భాన పుట్టిన పిల్లలకి మన పోలిక ఉంటేనే చాలా సంతోషిస్తాం. దేవుడు కూడా పరలోకమందున్న కన్న తండ్రి ప్రకృతిలో ఉంటున్న ప్రతి దానికి తన లక్షణాలను లక్షణాలను మనకు రాగానే తన పోలికను ఇచ్చాడు. తన పోలికను. బయట చాలామంది పిల్లలు కనపడతారు, జాలి కలిగినప్పుడు సహాయం చేస్తాం. కానీ మన పిల్లలకు సహాయం కాదు, సర్వస్వాన్ని ఇవ్వడానికి సిద్ధపడతాం. మరి పిల్లలు కూడా బయట ఉన్నారు, కానీ సహాయం చేస్తాం. దేవుడు కూడా ప్రకృతిలో తన లక్షణాలను పెట్టాడు. మనకు మాత్రం తన పోలికనిచ్చేశాడు, తన స్వరూపాన్నిచ్చాడు. ఎంత ఉన్నతమైన పోలిక, ఎంత ఉన్నతమైన స్వరూపము కదా. ఆలోచించండి ఒక్కసారి. మంచి లోకంలో దేవుని స్వరూపాన్ని కలిగి బ్రతకవలసిన జీవితాలండి మనవి. దేవుని ఆలోచనలో నా పిల్లలు నా కళ్ళ ముందు కదలాడాలి, నాలా ఉండాలి, నా అంతటి వాళ్ళు కావాలి, నాకు ప్రతిరూపాలుగా ఉండాలి అన్నాడంటే అంతకంటే గొప్ప స్వరూపం ఏమీ లేదు, అంతకంటే గొప్పది ఏమీ లేదు. అందుకే మనిషిని రారాజు అని ఎందుకంటున్నామంటే, ఇదిగో మనకంటే గొప్ప పోలికంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు. దేవుడు పలాని పోలిక ఇచ్చి ఉంటే బాగుండు అనుకునే ఇంకొక ఆప్షన్ లేదు, ఇంకొక పోలిక లేదు. ఆయనే తన స్వరూపము, తన పోలిక చొప్పున నరుని చేసెను అని వ్రాయబడింది. తాను చెరపట్టిన వారిని అన్నాడు. ఆ చెరపట్టినది ఇదిగో దేవుని పోలిక, దేవుని స్వరూపాన్ని కలిగిన మనుష్యులను. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుష్యులను, దేవుని స్వరూపము, దేవుని పోలిక కలిగిన మనుష్యులను. ప్రియమైన వారలారా, దుష్టుడు ఎప్పుడైతే అందమైన ఈ లోకాన్ని అడవిగా చేశాడో, మంచి లోకాన్ని మాయలోకముగా మలిచాడో, దేవుని పోలిక, దేవుని స్వరూపాన్ని కలిగిన మనిషిని కూడా ఏం చేశాడో తెలుసా? మాయా స్వరూపులుగా మలిచేశాడు. ప్రియమైన వారలారా, కీర్తనల గ్రంథములో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడండి. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము, 62వ అధ్యాయము 9వ వచనము. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 9వ వచనం. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోవుదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు, ఘనులైన వారు మాయా స్వరూపులు. మాయలోకంలో మనిషి ఎలా మారిపోయాడంటే మాయా స్వరూపుడుగా మారిపోయాడు. ప్రియమైన వారలారా, లోకంలో ఉన్న పాపము మనలోనికి వచ్చింది అని ఎలా మనం మాట్లాడుకుంటున్నామో, లోకంలో ఉంటున్న మాయ మనిషిలోనికి వచ్చింది. మనిషిలో ఉండవలసిన మంచి పోయింది, మంచి స్థానంలోనికి మాయ వచ్చింది. భ్రమ మాయా స్వరూపులు అని వ్రాయబడింది. ప్రియమైన వారలారా, ఎప్పుడైతే మాయలోకములో మనిషి మాయాస్వరూపిగా మారాడో మనిషి పోకడ మారింది.
మనిషి పోకడ మారింది ప్రియమైన వాళ్ళారా. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 29వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 29వ వచనం. వారందరూ మాయా స్వరూపులు, వారి క్రియలు మాయా. అందరూ మాయా స్వరూపులు, అందరూ మాయా స్వరూపం. దేవుని స్వరూపాన్ని పోగొట్టి ఎవరి స్వరూపానికి ప్రతిబింబాలుగా ఈరోజు మానవాళి కనబడుతుంది అంటే మాయా స్వరూపులుగా ఈరోజు కనబడుతున్నారు ప్రియమైన వారలారా. ఎంత ఆశ్చర్యం! మనం పోగొట్టుకున్నది చిన్న స్వరూపము కాదు, చిన్న పోలిక కాదు ప్రియమైన వారలారా. దాన్ని తెచ్చుకోవడానికి ఈరోజు ఎంత కష్టపడాల్సిన పరిస్థితి వచ్చిందో ఒక్కసారి ఆలోచిస్తే, పోగొట్టుకున్నది చిన్నదా? ఇప్పుడు ఆ స్వరూపాన్ని తెచ్చుకోవడానికి సాధన చేయాల్సిన అవసరత ఏర్పడిందంటే ఒక్క రోజులో అది తెచ్చుకునేది కాదు ప్రియమైన వారలారా. పోగొట్టుకోనైతే పోగొట్టుకుంటాం క్షణాలలో, దాన్ని తెచ్చుకోవడానికి ఈరోజు జీవితం సరిపోవటం లేదు ప్రియమైన వారలారా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించినట్లుగా బ్రతకాలి అని ఈరోజు వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఇదిగో ఇంత ఉన్నతమైనది ఆ రోజు పోగొట్టుకున్నాము మనం. ఇంత ఉన్నతమైనదా మనం పోగొట్టుకున్నది? మనం పోగొట్టుకున్నది పర్సు కాదు, మనం పోగొట్టుకున్నది నగ కాదు, మనం పోగొట్టుకున్నది ఏదో మనం సంపాదించిన ఇల్లు కాదు, స్థలాలు కాదు. ఏమండి, ఒక గొప్ప దాన్ని పోగొట్టుకున్నాం ప్రియమైన వారలారా. అది సంపాదించుకోవడానికి ఈరోజు ఎంత తాపత్రయపడుతున్నాం. అది సంపాదించుకోవడానికి ఈరోజు ఎంతగా వాక్యాన్ని వింటున్నాం. అది సంపాదించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక పట్టాన ఇదిగో ఆ స్వరూపం మనలోనికి రావటం లేదు అంటే పోగొట్టుకున్నది చిన్నదా? పౌలు గారు కూడా అదే బాధపడుతున్నాడు. ఆ క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ఏం కలుగుతున్నది? ప్రసవ వేదన కలుగుతుంది. మనుషులలో ఆ క్రీస్తు స్వరూపాన్ని తీసుకొని రావటానికి నాకు ప్రసవ వేదన కలుగుతుందంటే ఎంత కష్టంతో ఆ స్వరూపం, ఆ పోలిక రావాలి అంటే ఎంత భయంకరమైన దానిని ఈరోజు మనల్ని ఆవహించిందో చూడండి. ఎంత భయంకరమైనది మనల్ని ఆవహించింది. అందరూ మాయా స్వరూపులు అని రాయబడింది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 32వ వచనాన్ని చూడండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 32వ వచనం. మాయా స్వప్నములు ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భముల చేతను నా ప్రజలను దారి తప్పించు వారికి నేను విరోధిని. మాయా ప్రగల్భములు లేని దానిని ఉన్నట్లు, ఉన్న దానిని కనిపించనట్లు, ఏదో మేలు జరిగినట్లుగా మన జీవితానికి తీరని నష్టాన్ని చేకూరుస్తుంది దుష్టుడు. వాడి మాయలో ఈరోజు చిక్కుబడ్డాం ప్రియమైన వారలారా. ద్వితీయోపదేశ కాండాన్ని చూడండి. 11వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 16వ వచనము. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి, మాయలలో చిక్కి త్రోవను విడిచిపెడతారని పాత నిబంధన గ్రంథంలోనే దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంటే ఈ మాయావి నుండి జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియమైన వారలారా.
లోకమును అడవిగా చేసి రాజ్యములను కంపింపజేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని, దేవుని స్వరూపాన్ని పోగొట్టి తన స్వరూపమైన మాయా స్వరూపాన్ని వారిలోనికి తీసుకొని వచ్చి ఇదిగో ఆ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? దుష్టుడు చేస్తున్నది ఆలోచించగలిగితే ఈరోజు మనుషులు చేస్తున్నది చాలా చిన్నది, కానీ వాడు లోకాన్నే ఒక ఆట ఆడుకుంటున్నాడు. ప్రేమన వారలారా, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనము. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనము. ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జించువారు ప్రయోజనము మాలినమై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు, నిజముగా అవి మాయయే, నిజముగా అవి మాయయే అంటున్నాడు. ప్రియమైన వారలారా, మన పిల్లలు ఎవరి చేతిలోనే మోసపోతేనే ఒక తల్లిగా ఒక తండ్రిగా విలవిలలాడిపోతున్నామే. ఒకరా ఇద్దరా? లోకమే మాయాస్వరూపులుగా మారిపోయి మాయలోకంలో మనిషి వింత పోకడలకు దారి తీసిన వేళ నిజంగా దేవుడు ఆనందంగా ఉన్నాడంటారా? పరిశుద్ధ గ్రంథంలో ఒకరోజు ఖాళీగా ఉన్నప్పుడు దేవుడు చాలా సంతోషించాడన్న మాటలు వెతకండి ప్రేమైన వారలారా. దేవుడు చాలా ఆనందించాడు, సంతోషించాడన్న మాటలు వెతకండి. చాలా కొద్దిగా ఉంటాయి ప్రేమైన వారలారా. ఆయన నోరు విడిచి మాట్లాడింది మహనీయుడైన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆయనకు కోపం కలిగింది, ఆయనకు బాధ కలిగింది అన్న మాటలు బైబిల్లో చూశారు ఎప్పుడైనా? 66 పుస్తకాలుంటే ప్రతి అధ్యాయానికి ఒక మాట ఆయన బాధపడుతున్నాడు, ఆయన దుఃఖపడుతున్నాడు. తన పిల్లలు తనకు దక్కలేదు, ఇదిగో దుష్టుని పాలయ్యారు అన్న ఆవేదన కనపడుతుంటుంది ప్రతి అధ్యాయంలో. ఆయన ఆనందంగా ఉన్నది చాలా తక్కువ. ఎందుకు? మాయలోకంలో మనిషి మాయా స్వరూపిగా మారిపోయాడు. ప్రేమన వారలారా, మనుషులు ఏ స్థితికి వెళ్ళిపోయారో చూడగలిగితే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రేమన వారలారా, యోబు గ్రంథంలో వ్రాయబడిన మాటను చూడండి. మనుషులు ఎలాంటి ఒడంబడికను చేసుకున్నారో. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. మనుషులు ఏమని మాట్లాడుతున్నారో చూసారా? మేము మరణముతో నిబంధన చేసుకుంటిమి, పాతాళముతో ఏకమైతిమి. ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటిమి, మాయ క్రింద దాగియున్నాము అని మీరు చెప్పుకొనుచున్నారంటే ఇది మనిషికి కూడా అర్థమైందన్నమాట. మనిషికి కూడా అర్థమైపోయిందన్నమాట. మనిషికి కూడా మరణముతో నిబంధన చేసుకుంటిమి, పాతాళముతో ఏకమైతిమి. ఏమంటే మరణంతో నిబంధన. యేసుక్రీస్తు తన మరణముతో ఒక క్రొత్త నిబంధన ఇచ్చాడే మనకి. ఇదిగో మేము మరణముతో నిబంధన చేసుకున్నాం. అందుకే దేవుడు రమ్మన్నప్పుడు పోయేవారు ఎవరున్నారు? వాళ్ళ నిబంధన ఏంటి? ఇదిగో దేవుడు రాసిన మరణ శాసనం మాకు అవసరత లేదు, మేమే మా మరణ శాసనాన్ని రాసుకుంటాం. మరి ఎక్కడికి వెళ్తారు? మేము పాతాళముతో ఏకమైపోయాం, మేము అక్కడికే వెళ్ళిపోతాం. చాలామందిని చూడండి, నరకానికి వెళ్ళిపోతారని చెప్పేవారిలో బాధ కలుపుతుంటుంది, కానీ వినేవారికి ఆ బాధ అర్థం కాదు. సింపుల్గా ఉంటుంది తెలుసండి, సరేనండి మేము నరకానికి పోతాం, మీకేంటండి అంటారు. ఏం మాట్లాడగలమండి? ఇంకా ఇలాంటి వాళ్ళు మీకు ఏమైనా తగిలేరా?
అలా ఉండొద్దండి. బైబిల్ అలా లేదు కదా, మనం మారాలి కదా. అసలు బైబిల్ చూడండి, అలా కాదండి అని నచ్చ చెప్పడానికి ఆ ఆవేదనతో మీరు ప్రయత్నం చేయండి. కులాసాగా మాటలు విని నరకానికి వెళ్తానంటారు కదా. అవునండి, సరేనండి, మేమే కదా, మీరు కాదు కదా, మేమే కదా. సరే సరే అంటున్నాడంటే దాని అర్థం ఏంటి? పాతాళముతో ఏకమైతిమి. సరే, నేను ఎడిపోతే నీకేంటి, నేనేమైపోతే నీకేంటి. ఈరోజు మనుషులు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే పాతాళముతో ఏకమైతిమి. ఒక్క మాటలో చెప్పాలంటే మాయ క్రింద దాగి ఉన్నాము. మాయ క్రిందే మేము ఉన్నాం. మాయ క్రిందే మేము ఇలానే ఉంటామని మనుషులు ఎంత నిర్ణయించుకొని బతుకుతున్నారు అంటే ఎంత ఆశ్చర్యం ప్రియమైన వారలారా. యోబు గ్రంథము 15వ అధ్యాయము, యోబు గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనము. వారు మాయను నమ్ముకొందురుగాక, వారు మోసపోయిన వారు, మాయయే వారికి ఫలమగును. వారు మోసపోతున్నారు. తద్వారా ఆ మాయను ఫలముగా పొందుకోవడానికి సిద్ధపడుతున్నారంటే కొన్నిసార్లు అన్నీ తెలిసినా కూడా మనిషిలో జాగ్రత్త రావటం లేదు ప్రేమను వారలారా, జాగ్రత్త రావటం లేదు. దుష్టుడు తన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాడు. తన మాయను లోకములో నింపేశాడు. మనిషిని ఇదిగో మాయా స్వరూపిగా మలిచి వింత పోకడలలోనికి మనిషిని తీసుకుని వెళుతున్నాడు ప్రేమను వారలారా. ఒక రోబోలో చిప్పు మారిస్తే దాని పని కూడా ఎలా మారుతుందో, మనం ఉపయోగించుకునే సెల్ ఫోన్లో సిమ్ మారిస్తే ఆ సిమ్ ఏ కంపెనీకి చెందిందో అదే ఎలా డిస్ప్లే అవుతుందో బిఎస్ఎన్ఎల్ సిమ్ వేసామనుకోండి, బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్. ఎయిర్టెల్ సిమ్ వేసామనుకోండి, ఎయిర్టెల్ నెట్వర్క్. ఎంటీఎన్ఎల్ సిమ్ వేసామనుకోండి, దాని నెట్వర్క్ కదా. దుష్టుడు ఏం చేశాడంటే మాయాస్వరూపులుగా మనల్ని మార్చేసి ఇదిగో తన ఆలోచనలు, తన వింత వికృత చేష్టల్ని మనిషిలోనికి దింపేశాడు ప్రేమను వారలారా. తన వికృత చేష్టలతో మనిషిని నింపేశాడు. చావు మీద భయం లేదు, పాతాళానికి వెళతామన్నది లేనే లేదు ప్రేమను వారలారా, లేదు. ఆ భయం ఈరోజు మనుషులకు లేనే లేదు. మాయలోకంలో మనిషి వింత బ్రతుకు. ఆ వింత బ్రతుకును గురించి ఇదిగో తలను నుంచి మొదలుకుంటే పాదాల వరకు మనిషి వింత పోకడలు చూస్తుంటే విస్తుపోవాలి మనం. మొన్న ఈ ప్రాంతానికి వెళ్ళాం. యవనస్తుల కటింగ్ చూసినప్పుడు ఇదేం కటింగ్ అనిపించింది. వ్యవసాయం చేసినప్పుడు విత్తనాలు వేసి మొక్కలు మొలిచినట్టుగా తల మీద వెంట్రుకలు మొత్తం మొక్కల్లా నిలబెట్టేశాడు. ఇదేం కటింగ్ రా అంటే పైనాపిల్ కటింగ్ అంటున్నాడు. ఏం వింత పోకడ, పైనాపిల్ కటింగా? వింత అనిపించట్లేదు, రోత అనిపించట్లేదు, సిగ్గు అనిపించట్లేదు. కానీ సిగ్గుపడవలసిన సంగతులు యందు వాళ్ళు పిల్లల్ని మీరు చూడండి, ఏంట్రా కటింగ్ అని మనకు సిగ్గు అనిపిస్తుంది, వాడికి ఉండదు. ఇది స్టైల్ అన్నా, ఓహో మాయ కింద ఉన్నామన్నమాట. స్టైల్ అన్నది నేను పాతాళముతో ఏకమైతిని, మరణముతో నిబంధన చేసుకున్నాను, ఇలానే ఉండాలని. అగ్రిమెంట్. పోనీ మనం ఇలా అంటున్నామని ఏమన్నా మారతాడా? ప్రపంచ పటాలు మనకున్నవి,
మళ్ళీ తల మీద ఎందుకంటే మనకి ప్రపంచ పటాలు ఉన్నవి, మనకు ఉన్నవి కదా. మళ్ళీ ఆ ప్రపంచ పటాలు అప్పుడప్పుడు ఎక్కడ కనపడతాయి? తలకాలి మీద. అదేమన్నా గ్లోబ్ అనుకున్నావా? అదేమన్నా గ్లోబా? ఎవడికి వచ్చిందండి అసలు ఈ ఆలోచన? ఎవడికి వచ్చింది అసలు ఈ ఆలోచన? ఒకప్పుడు బట్టతల మామూలు తలకు తేడా ఉండేది. ఇప్పుడు బట్టతల ఏదో చెప్పలేం, మామూలు తల ఏదో చెప్పలేం. బట్టతలోడేమో వెంట్రుకలు పెట్టుకుంటున్నాడు, వెంట్రుకలు ఉన్నోడేమో తీసేస్తున్నాడు. ఏదో 10,000 నుంచి సైడ్ వాల్ తీసుకొచ్చి కట్టినట్టుగా ఆ పైన మాత్రమే ద్వీపంలా ఉంచుతున్నాడు, చుట్టూ మొత్తం తీసేస్తున్నాడు సైడ్ వాల్ ఓపెన్ చేసినట్టుగా. తలకాయ దగ్గరనే ఇంత వికృత చేష్టలు ఉన్నాయంటే, తలకాయ దగ్గరనే మనిషి ఇంత వికృతంగా ఆలోచిస్తున్నాడు అంటే, ఏమండి, మానవ శరీరాన్ని చూడగలిగితే మాయ క్రిందున్న మనిషి వికృతంగా, ప్రేమన వారలారా, వికృతంగా అసహ్యం ఏదు. ఇలాంటివి ఎన్ని ఒకటా రెండా? ఈ ఫ్యాషన్కు, ఈ స్టైలుకు దుష్టుడు సినిమా హీరోలను తన అంబాసిడర్లుగా, తన రాయబారులుగా పెట్టుకొని ఒక్కొక్కటి రాగానే ఒక్కొక్క స్టైల్ను ప్రపంచం మీదికి ఇదిగో వదులుతున్నాడు. ప్రేమన వారలారా, యువత వెర్రెక్కిపోయి, పిచ్చెక్కిపోయి దేవుని గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? దేవుడి గురించి బైబిల్ పట్టుకోవటమే మర్చిపోయారండి యువత. సెల్ ఫోన్లో బైబిల్ చూస్తున్నారు. అమ్మో, సెల్ ఫోన్లో బైబిల్ చూస్తావా? ఎవరు నేర్పించారు నీకు అది? పరిశుద్ధ గ్రంథాన్ని చేతుల్లో పట్టుకొని పరవశించిపోయిన పురాతన భక్తులకు వారసులం మనమేమన్నా? బైబిల్ను చేతిలో పట్టుకొని పరవశించిపోయిన వాళ్ళు మన పూర్వీకులు. మనం ఆ బైబిల్ మనకు చేతులకు బరువైంది. ప్రేమన వారలారా, బైబిల్ను శాశ్వతంగా మన చేతుల్లోనికి తీసుకొని రాకుండా ఉండడానికే చేతుల్లో వాడు పెట్టింది ఏంటనుకుంటున్నారు? ఏంటి? సెల్ ఫోన్. ఎవరైనా ఇంటికి వెళ్ళి మంచిని లేకపోయినా మనం ఫీల్ అవ్వం, భోజనం పెట్టకపోయినా ఫీల్ అవ్వం, కూర్చోమన్నకున్నా మనం ఫీల్ అవ్వం. వైఫై పాస్వర్డ్ చెప్తే చాలు, మనకు ఆదిత్యం అయిపోయినట్టే. వైఫై ఉందన్న, ఇక్కడ పాస్వర్డ్ రాసుకుంటే చాలు, అబ్బా ఏం మర్యాద చేసినవరా. బీపీ వచ్చి ఒంట్లో నీరసం వచ్చి పడిపోయినట్లుగా ఉంటారండి. ట్రైన్లలో అప్పుడప్పుడు చూస్తుంటాం, గబగబా అటు ఇటు తిరుగుతుంటాడు. ఏమైపోయింది అనిపిస్తుంటుంది. ఏమైపోయిందరా బాబు అంటే ఛార్జింగ్ అయిపోయింది అంటాడు. నీకున్నది కదా ఛార్జింగు, ఛార్జింగ్ అయిపోయింది. రిజర్వేషన్ సీట్ వదిలిపెట్టి ఆ డోర్ దగ్గర గంట నిలబడుతుంటాడు. ఈ మధ్యకాలంలో మీకు సీటు దొరకకపోతే ఛార్జింగ్ పెట్టుకోండి, సీటు దగ్గర కూర్చోండి. వాడు రాడు, వాడి సీట్లో కూర్చోండి హాయిగా మీరు. వాడు అక్కడే ఛార్జింగ్ పెడుతుంటాడు, అక్కడే నిలబడుతుంటాడు. మళ్ళీ మాటికి ప్లగ్లో పెట్టిన స్విచ్ అలానే ఉంచి చూసుకుంటుంటాడు. రాడు అడిగా, అస్సలు రాడు. అంత కంగారు ఎందుకు? వింత పోకడ, వింత ఆలోచనలు, వింత పోకడ ఎందుకు? మాయ క్రింద ఉన్నాము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 15వ వచనము. అయితే నా ప్రజలు నన్ను మరచియున్నారు, మాయకు ధూపము వేయుచున్నారు. మాయకు ధూపం, దాన్నే ఆరాధిస్తున్నారు, దాన్నే చూస్తున్నారు అంటున్నాడు. ప్రియమైన వారలారా, తల దగ్గర ఫ్యాషన్ వచ్చేసింది. ఇదిగో తల వెంట్రుకల దగ్గర స్టైల్స్ వచ్చేసాయి కదా. తినే ఆహార పదార్థాలలో ఎన్ని రకాలున్నాయో, ఇదిగో తల దువ్వుకోవడంలో కూడా అన్ని రకాల పేర్లు ఉన్నాయట. అన్ని పేర్లు.
పైనాపిల్ అని ఎక్కడ వింటామండి మనం? అది తినే ఫ్రూట్ పేరు, కానీ పైనాపిల్ కటింగ్ అట. అంటే ది ఫ్రూట్ పేరు కాస్త ఏం పేరు అయిపోయింది? కటింగ్ పేరు. బ్యూటీ పార్లర్లకు వెళ్ళి తలకు ఎన్నున్నాయని ఆలోచిస్తే నీ ఆస్తి సగం అక్కడే తగిలేయచ్చు, అన్ని ఉన్నాయి. ఈ తల దగ్గరనే, ఇంకా ముఖం దగ్గర కాదు, ఇంకా తల దగ్గరనే మన ఆస్తి సగం ఖర్చు పెట్టి అన్ని ఉన్నాయండి. ఎన్ని జడలు ఉన్నాయనుకుంటున్నారు? ఒకటండి? అమ్మో, జడలు 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 జడల స్టైల్ వచ్చేసింది. ఎల్లిపాయ జడ, మిర్చి జడ, కారం పొడి జడ, పసుపు జడ. ఏంటి ఆ పేర్లు చూస్తుంటే మాయ క్రిందకి మనిషి వెళ్ళిపోయాడు, మాయ క్రిందికి వెళ్ళిపోయాడు. మాయ, అంత మాయ, అంత మాయ, అంత మాయ అండి. భూమిని కంపింపజేసిన వాడు ఇతడేనా? ఇతడే. ఎన్ని పోటీలు, ఎంత బీభత్సకరమైన వస్త్రధారణ, ఎన్ని పోటీలండి. మొన్న విచిత్రమైన గేమ్ అట, చెట్లు నరకటం పోటీట. ఇది కూడా పోటీనా? ఎవడు ముందు నరికితే వాడే గెలిచినట్టు. ఏమైందంటే సమాజానికి అసలు. సెల్ ఫోన్లు విసిరివేయటం ఒక గేమ్ అట. మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బ్యాటరీ తీసి విసిరేయాలట. పచ్చి కూరగాయలు తినటం పోటీ అట, పచ్చి మిరపకాయలు తినటం పోటీ అట. పచ్చి మిరపకాయలు తింటావా? ఏంటి? బ్రతికున్న పురుగులు తినటం పోటీ అట. ఎవడెక్కువ పురుగులు తింటే వాడే గెలుపు. బ్రతికున్న పురుగులు తింటారా? గొంతునిచ్చింది మాట్లాడడానికి, ఆ గొంతుల్లో కత్తులు దూర్చుకోవటం. కత్తి లోపల, ఇదేమన్నా ఓరా లోపల కత్తి పెట్టుకోవడానికి? మీరు చూసుంటారు, ఆ గొంతులో కత్తి లోపల పెట్టుకునేవాడికి 101 సార్లు హాస్పిటల్కి వెళ్ళాడటాడు. 101 సారి హాస్పిటల్కి వెళ్ళాడు. 101 సారి వెళ్ళాడు హాస్పిటల్కి. డాక్టర్ అంటున్నాడు వద్దురా అంటున్నాడు. అంటే నీకేం తెలియదు, డాక్టర్నే. మళ్ళీ ట్రై చేయటం, మళ్ళీ సిక్ కావటం, మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ డాక్టర్ వద్దని చెప్పడం, మళ్ళీ ట్రై చేయటం. చచ్చిపోతావురా? పర్వాలేదు, మరణముతో నేను నిబంధన చేసుకుంటుని, పాతాళముతో ఏకమైతిని. నేను ఆపను. వింతలు విడ్డూరాల పేరుతో ఈరోజు ప్రపంచంలో నలుమూలలుగా జరుగుతున్నది ఎంత వింత రోత పుట్టిస్తుంది ప్రియమైన వారలారా, ఎంత రోత. ఆ మధ్యకాలంలో ఈ జుట్టుతో ఈ కొండ నుంచి ఆ కొండకు వెళ్ళేవాడు మధ్యలోనే ఆగిపోయింది గుండె, వేలాడి చచ్చిపోయాడు ప్రియమైన వారలారా. పేరు ప్రఖ్యాతుల పిచ్చిలో ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాలన్న ఆ ఆలోచనతో కొన్ని వందల వేల మంది ఆ ఎవరెస్ట్ పర్వతం మీద శవాలుగా ఇప్పటికీ కనబడుతున్నారు ప్రియమైన వారలారా. ఇప్పటికీ ఏం పిచ్చి పట్టింది? ఎవరెస్ట్ ఈ శిఖరాన్ని ఎక్కకపోతే నీకు జీవితం లేదా? ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి నువ్వు పుట్టావా? అలాంటి కోరిక ఎందుకు వచ్చింది నీలో? నీ జీవితం ఎంత విలువైందో తెలుసా? అది దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి నీకు ఇచ్చాడో నీకేమైనా అర్థమైందా? ఆలోచించండి ప్రియమైన వారలారా. మనుషులు చేస్తున్న ఈ వింత చేష్టలను చూస్తుంటే గోర్లు పెంచుకునే ఒకడు, చర్మం లాగేవాడు ఒకడు, ట్యూబ్లైట్లు తినేవాడు ఒకడు. ఏంటిదంతా? ట్యూబ్లైట్లు తింటాడట. గోర్లు పెంచుకొని ఏం సాధిస్తాం? నాలుకను బయటికి లాగి ఏం సాధిస్తాం? కనుగుట్లను బయటికి తీసి ఏం సాధిస్తాం? నలుగురు చప్పట్లు కొట్టగానే పొంగిపోవటానిక ఈ జీవితం? ఎవరు చేయలేంది నువ్వు చేసావనగానే మైమరిచిపోవడానిక ఈ జీవితం? మంచు పర్వతాల్లో సాహసాలు. ఎంతోమంది చచ్చిపోతున్నారు ప్రియమైన వారలారా, ఎంతోమంది చచ్చిపోతున్నారు.
డ్రైవింగ్ పోటీలు, అవి ఎలాంటిది? భయంకరమైన పర్వతాలను ఎక్కించాలి. అక్కడి నుంచి ఏమైనా జరిగితే కుటుంబం ఏమవ్వాలి, పరిస్థితులు ఏం కావాలి? సాహసాల పేరుతో ఈరోజు మనిషి ఎంత వికృతంగా మారిపోతున్నాడో చూడండి, ఎంత వికృతంగా మారిపోతున్నాడు. కొత్త కొత్త ఆలోచనలని తన వికృత చేష్టలకు రూపాన్ని ఇచ్చారు. ఇదిగో ఆ సముద్రంలో పెళ్ళట, సముద్రంలో పెళ్ళేంటి? ఆకాశంలో పెళ్ళంట, ఆకాశంలో పెళ్ళేంటి? ఆకాశంలో పెళ్ళేంటి ప్రియమైన వారలారా? టీవీ ఛానల్ వాళ్ళకు కూడా పని లేక ఎక్కడో ఏదో వింత జరిగిందని చూపించేసరికి ఇలా చేస్తే మేము ప్రపంచానికి తెలుస్తామన్న ఒకే ఒక ఆలోచనతో ఏదో కొత్తది చెయ్యాలి, ఏదో కొత్తది చెయ్యాలి, ఏదో కొత్తది చెయ్యాలి, ఆ కొత్తది చెయ్యాలి అన్న ఆలోచనతో కాలాన్ని వ్యర్థం చేస్తున్నాడు. ఏదో ఆ కొత్తది చేయాలన్న ఆలోచనతో తనకున్న ధనాన్ని దాని కొరకు వ్యయం చేస్తున్నాడు. ఏదో నా ఉనికిని కనపరుచుకోవాలన్న ఉద్దేశంతో దేవుడిచ్చిన ఈ శరీరాన్ని దేవుడి కొరకు వాడటం లేదు. ప్రియమైన వారలారా, వెనకాల ఎంత జరుగుతుందో చూస్తున్నారా? వెనకాల ఎంత జరుగుతుందో ఆలోచించగలుగుతున్నారా? మాయా స్వరూపులుగా మార్చి ఇదిగో మనల్ని దారి తప్పించి వాడి ఆలోచనలకు ధూపం వేసేటట్లుగా చేసి మనిషిలో వింత పోకడలను సృష్టించింది. ఆ వింత పోకడలు ఈరోజు రోత పుట్టిస్తున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమంటే ఈ రంగంలో మనిషి బాగుండడానికి ఏ రంగము లేదు ప్రియమైన వారలారా, ఏ రంగము లేదు, ఏ రంగము లేదు. ఆటలు కూడా గతి తప్పిపోయాయి, ఆటలు కూడా గతి తప్పిపోయాయండి. విన్యాసాల పేరుతో మనిషి చేస్తున్న వికృతమైన చేష్టలకు కారణం దుష్టుడు కాదా? దేవుని కొరకు బ్రతకవలసిన కాలాన్ని, దేవుని కొరకు ఇవ్వవలసిన ఈ దేహాన్ని, దేవుని కొరకు ఇవ్వవలసిన ధనాన్ని దారి మళ్లించి మనిషిని శాశ్వతంగా దేవునికి దూరం చేస్తూ తాను చెరపట్టిన వారిని పరలోక నివాసమైన తన స్థలమునకు పోనీయనివాడు ఇతడేనా? ఎన్ని రకాలుగా మనిషిలో వింత పోకడలు కనబడుతున్నాయో. ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న ఆ వికృత, ఈ మాయలోకంలో మనిషి వింత బ్రతుకులు ఎంత విడ్డూరంగా ఉన్నాయో రేపటి నుంచి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎంత విడ్డూరంగా ఉన్నాయో. అసలు ఇలాంటి సంఘటన కూడా ప్రపంచంలో జరిగిందని ఆశ్చర్యపోయే భయంకరమైన సందర్భాలు, మనం కలలో కూడా ఊహించనటువంటి పరిస్థితులు ఈరోజు ప్రపంచం నలుమూలలా జరుగుతున్నాయి. ప్రియమైన వారలారా, అవన్నీ మీ కళ్ళ ముందు పరచడానికే మాయలోకంలో మనిషి వింత బ్రతుకు. రేపటి నుంచి ఒక్కొక్కటిగా ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా కన్న తండ్రి, ఈ ప్రపంచానికి ఏమైందో నాయన, ఈ ప్రపంచపు నాడిని పట్టుకొని చూసావు నాయన. ఏనాడు నీ దగ్గరికి వచ్చింది కాదు ఈ మానవాళి. అందుకే వింత పోకడలతో నాయన పాతాళంతో నిబంధన చేసుకున్నట్లుగా, మరణంతో నిబంధన చేసుకుని పాతాళముతో ఏకమవ్వటానికే పరుగులు పెడుతున్నట్లుగా కనపడుతుంది. నీ బాధను, నీ ఆలోచనలు మీ పిల్లల ముందు పరిచి కొద్దిమందినైనా నీ వైపు మళ్లించడానికి మీ పిల్లలు చేస్తున్న ప్రయత్నంలో తోడుగా ఉండండి. ఉదయకాలపు తరగతులలో కృప చూపించండి. సాయంకాలపు సభలలో కూడా మాతో మాట్లాడండి. కూడి వచ్చిన మీ పిల్లలకు చక్కటి ఆరోగ్యాలను ఇవ్వండి. పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులకు నాయన, ఇదిగో నాయన, పిల్లలకు చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి. కష్టపడుతున్న మీ పిల్లలకు తోడుగా ఉండండి. వాలంటీర్స్గా పనిచేస్తున్న మీ పిల్లలకు తోడుగా ఉండండి. దూర ప్రాంతము నుంచి నీ మాటలు తెలియజేయడానికి వచ్చిన రానున్న నీ దాసులను నాయన చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆత్మ సహాయముతో నాయన మా అందరితో నీవే మాట్లాడి ఘనత, మహిమ, ప్రభావములు పొందుకున్నామని కోరుకుంటూ ఈరోజు మీరు ఇచ్చిన సహాయానికై మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.